కీర్తనలు 42:5 చూసుకుందాం. ఈ మాట చెప్పిన త్వరగా ముగిచ్చేస్తాను. నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు, దేవునందు నిరీక్షణ కలిగి ఉంచుము. ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకునుతూ ఇంకెను నేను ఆయనను స్తుతించుదును. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు. కొంతమంది తొందరపడతారు, ఉలిక్కి పడతారు. ఉలవలది న్యాయం ఉలిక్కి పడుతుంది చూడు అమ్మ అంటారు కదా, సామెత అంటారు కదా, అది ఉలవలది న్యాయం ఉలిక్కి పడినట్టు. చాలామంది దేవుని బిడ్డలు కూడా ఉలిక్కి పడతారు, ప్రతి విషయంలో ఉలిక్కి పడతారు. చిన్న మాటకు ఉలిక్కి పడతారు, పెద్ద మాటకు ఉలిక్కి పడతారు. చిన్న మాట అంటే చాలు ఉలిక్కి పడతారు. ఎంతవరకు ఉన్నా వాళ్ళు మంచోడు అంటే సార్ మంచోడు అని లేని దగ్గరికి వస్తారు. నువ్వు బాగా ప్రార్థన అంటే నేను ప్రార్థనేనా అంటే నాకు ప్రార్థన రాదా అని ఎమ్మడే ఉలిక్కి పడతారు. నువ్వు చర్చికి రాడా, నేను చర్చికి రాలా నేను అంటే చర్చికి వస్తే విశ్వాసం లేకపోతే కాదా, ఎమ్మడే ఉలిక్కి పడతారు. కాబట్టి ప్రేమలా ఉలిక్కి పడకూడదు. ఇక్కడ దావీదు ఏమంటుంటే నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. తన ప్రాణానికి తను ధైర్యం చెప్పుకుంటున్నాడు. మీ ప్రాణాలకు మీరు ధైర్యం చెప్పుకోండి. మీ ప్రాణం మీలో ఒక్కోసారి కుంగిపోతూ ఉంటుంది, ధైర్యం చెప్పుకోండి, ధైర్యపరుచుకోండి. నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వు ఎలా తొందరపడుతున్నావు. తొందర అమ్మా ఎంతమందికి ఉందమ్మా క్రైస్తవులకి తొందర ఒక మాట అంటే కనీసం కొద్ది కూడా ఒక నిమిషం కూడా వరుసుకోరయ్యా. తొందర ఎవరైనా చిన్న మాట చెప్తా దాన్ని కొద్ది కూడా వరుసుకోరండి. ఎమ్మడే ఆమె చెప్పి అబ్రాహం చెప్పినాడు, అబ్బా కడుపులో ఉబ్బుతుంది తిప్పుతుంది, ఇది చెప్తా ఎమ్మడే చెప్పడం. తొందర. క్రైస్తవులకి తొందర ఉండకూడదు. క్రైస్తవులు నిరీక్షణ కలిగి ఉండాలా. అక్కడే ఉంది నా మాట. ఎలాగా తొందరపడుతున్నావు, దేవునందు నిరీక్షణ ఉంచుము. అమ్మ ఏముంచాలి చెప్పండి, తొందరపడుకోకుండా ఏముంచాలి చెప్పండి, దేవునందు నిరీక్షణ కలిగి ఉండము. నిరీక్షణ ఉండాలా. నిరీక్షణ అంటే తెలుసా, ఆగుట, తొందరపడకుండా నిలబడుట. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, దేవునందు నిరీక్షణ కలిగి ఉండండి. తొందరపడొద్దండి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. ఎవరైనా ఒక మాట అంటే ఎమ్మడే ఊరేసుకుని చచ్చిపోయేదే, ఈ పిల్లలు అన్యాయం అయిపోతారు. ఆడవాళ్ళు చచ్చిపోతే మొగుడు అన్యాయం అయిపోతాడు. తొందర నిర్ణయం. ఏమి ఇంత చిన్న నిర్ణయం అనుకున్నారేమో, అది ఈడ తప్పించుకుంటావేమో కానీ మళ్ళా నువ్వు అగ్నిగుండా పోవే కాలుతావు. కాబట్టి తొందరపడకూడదు. దేవునందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త. అమ్మా ఈ మాట చెప్పగలరా? ఆయన నా రక్షణకర్త. ఆయన నా సమస్యలు చూసుకుంటాడు, ఆయన నా ఇబ్బందులు చూసుకుంటాడు. నేను నిరీక్షణ కలిగి ఉంటా, విశ్వాసము కలిగి ఉంటా, నా భారము దేవుని మీద మోపుతా. ఏమన్నా చేయని దేవుడు, ఏమన్నా చేయను, నీ దేవుని మీద భారమేయండి. నీ రక్షణకర్త నీకు తోడుగా ఉండగా నీకు ఎందుకు భయము, ఎందుకు నీకు తొందర, ఎందుకు నీకు దిగులు? విశ్వాసం లేనివాడైతే తొందరపడతాడండి. ప్రతి విషయానికి తొందర. విశ్వాసం లేనోడు, విశ్వాసం ఉన్నోడు నిరీక్షణ కలిగి ఉంటాడు. ఆయన నా రక్షణకర్త అనియు ఆయన మీద భారం వేస్తాడు. అక్కడ కింద మరొక మాట ఏమని చెప్పండి, చదవండి. దేవుని చదవండి అన్నమాట. నా దేవుని యందు చెప్పుకునుతూ ఇంకెను నేను ఆయనను స్తుతించుదును. ఇంకెను నేను ఆయనను స్తుతించుదును. దేవుని స్తుతించాలంట. కొడుకులు చచ్చిపోయాడని చెప్పేసి భయపడకూడదు, దేవుని స్తుతించాల. భర్త చచ్చిపోయాడని చెప్పేసి
చింత చేయి, భయపడకూడదు, దేవుని స్తుతించాలా. కాబట్టి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి భయపడి? ఒక ఆయన ఇప్తా బిడ్డ కనపడగానే కుంగిపోయాడు. ఈయన చూసినట్టయితే కొడుకులు చచ్చిపోయారని చెప్పగానే ఎనికిబడి మెడ ఇరిగి చచ్చినాడు. అమ్మా నీ భర్త మీ మామ చచ్చిపోయాడు అనగానే నిండు గర్భవతి మోకాల మీదనే కుంగి డెలివరీ చచ్చిపోయింది. కానీ అబ్రాహాము చూసుకుందాం, నీ కొడుకుని బలి అంటే ఎనికిపోలేదు. ఇస్సాకును చూద్దాం, నీ తండ్రి నీ తల నరుకుతాడంటే కూడా ఎనికిపోలేదు. ఇప్తా కూతురు చూద్దాం, తండ్రి దేవుడిచ్చిన మాట ప్రకారంగా నా తల నరికాయి, నాకు 2 నెలలు టైం అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళింది. ఏబుని చూడు, ఎంత నష్టం వచ్చినా సరే, సర్వం ఒక్కరోజే పోయినా సరే యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకుని ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. అలాగే దావీదును చూసినట్టు దావీదు ఏమంటాడు చెప్పండి? నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు, ఎలా తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణ కలిగి ఉండము, ఆయన నా రక్షణకర్త నీవు దేవుని చెప్పుకునుతూ ఇంకెను దేవుని స్తుతించుదామని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన జీవితం మీలో ఉండండి. దేనికి భయపడద్దండి. మేఘం లాంటి సమస్యలు వస్తే కూడా భయపడద్దు. తెప్పలాగా లేచిపోతాయి అవన్నీ. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అవన్నీ తెప్పలాగా పోతాయి. పడే వారసం అనుకుంటావు, కానీ కొద్ది గాలి దేవుడు పంపించంటే దాన్ని తీసుకుపోయి అవతల వారేస్తాడు వర్షాన్ని. నువ్వు మాత్రము నీ మీద మాత్రం వర్షమే పడదు. కాబట్టి నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఉండండి. నా ప్రాణమా నువ్వు ఎలాగ కుంగి ఉన్నావని నీ ప్రాణానికి నువ్వు ధైర్యము చెప్పుకునము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.